ఎలా ఉంది సార్ ఈసారి ఇక్కడ జనసేన అడావిడి కనిపిస్తుంది, రేపు పొద్దున ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దంటారు మరి? వన్ సైడ్ వారు, దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇక్కడ లోకం మాధవ్ గారి మీద ఎలాంటి నమ్మకం ఉంది? లోకం మాధవ్ గారు అనే వారిది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అన్ని రకాల చదువుకున్న వ్యక్తి. ఆవిడ మీద అయితే మన నమ్మకం ఉంది, నమ్మకం గెలిపిస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పించి యువతకి అందులో పవన్ కళ్యాణ్ కూడా మంచి వ్యక్తి, స్వార్థం లేని పడాడు కాబట్టి ఆయన మాట ఈవిడ మాట సరోదయ ఉండి ఈవిడ కేబినెట్ లోకి వెళ్ళి కూడా రేపు రాష్ట్రంలో కూడా మినిస్టర్ అవుతుంది. మేడం గారు 30 నుంచి 40 మెజార్టీతో గెలబోతున్నారు. ఆవిడకి ఎందుకండి రాజకీయాలు ఎందుకు? సాఫ్ట్వేర్ కంపెనీలు కూర్చుంటే చాలు, ఏసీ రూముల్లో కూర్చుని ఉంటే చాలు. ఆవిడ ప్రతి ఇంటింటి తిరిగి, ప్రతి గడపకి తిరిగి, ప్రతి ఒక్కరితో మాట్లాడి మీకు మంచి చేస్తాను. అక్కడ ఆ పవన్ కళ్యాణ్, ఇక్కడ ఈ లోకం మాధవమ్మ. ఆ పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ ఉంటారో ఇక్కడ ఈ లోకం మాధవమ్మ అంత నిజాయితీ. గెలవక ముందు రోడ్లు వేస్తుంది. ఎవరు వేస్తారు? సొంత డబ్బులు తీసి 50,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తుంది పక్కా. నెల్లిమల నియోజకవర్గం అదృష్టం చేసుకుందని అనాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక విద్యావేత్తని, విద్యాధికురాలని, విద్యా ప్రదాతని మనం ఈ రోజు ఎమ్మెల్యేగా ఎన్నుకోబోతున్నాం. అటువంటి వ్యక్తిని ఈ రోజు మనము నెల్లిమల నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉంచడం అనేది మన నెల్లిమల నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టం అని భావిస్తున్నాము. ఆవిడ ఒక విజన్ తో ఉన్నారు. ఆవిడ ఈ రోజు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ప్రజాసేవ చేసేదానికే వచ్చారు, ప్రజాసేవ చేస్తారు. మనం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాం. నెల్లిమర్లలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయయాత్ర అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా. ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా. ఏ చెక్కు కొంకు లేని జన సైనికుడై పదా. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? ఏంటి నెల్లిమర్ల ఎలా ఉంది ఈసారి? ఎవరికి అవకాశం ఉంది? యూపీ అయితే జనసేన పార్టీ గాజ్ గ్యాస్ పక్కాగా వచ్చేస్తుంది. మంచి ఊపం ఉంది. ప్రతి ఒక్కరూ కొత్తదనం కోరుకోవాలని కోరుకుంటున్నారు. మాకే పరిశ్రమలు అన్నీ బాగుండాలి. ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి బడుకొండ ఎమ్మెల్యే అప్పలాడు గారు వెళ్ళారు. 5 సంవత్సరాలు మాకు ఏమీ చేయలేదు, ఏమీ పరిశ్రమలు తేలేదు. కంపెనీలు కూడా ఏమీ ఉద్యోగాలు, ప్రజలకి ఉద్యోగాలు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు చాలా నరకంగా జనాలు అనుభవించాం. ఇప్పుడు జనసేన పార్టీ నెల్లిమర లోకం మాధవి గారు మా నెల్లిమర నియోజకవర్గం నిలబెట్టడం జరిగింది జనసేన తరఫున. మాకు ఆవిడ వచ్చి మాకేదో జనాలకి ఉపాధి కల్పిస్తుందని మేము కోరుకుంటున్నాం. ఈసారి అయితే గాజ్ గ్యాస్ పక్క వచ్చేది. నెల్లిమర మంచి ఊపులో ఉంది. జై జనసేన. రైట్. ఎలాంటి ఆవిడ లోకం మాధవ్ గారు అందుబాటులో ఉంటారా మనకి? మాకైతే అందుబాటులో ఉంటారన్న. మా భోగాపురం మండలంలో ఆవిడ సొంత హౌస్ ఉంది. మాకు ఏ విషయం వచ్చినా అక్కడికి వచ్చేసి ఆవిడ అడిగే మాకు దమ్ము ఉంది. ఆవిడ ఏ విషయంలోనే సరే ఫోన్ కొడితే మాకు అందుబాటులో ఉండే అవకాశంలో ఉంది. ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ చెప్పడం జరిగింది. ఉపాధిలో మీకు వెంటనే అందుబాటులో వస్తాను, నన్ను చేయని పరిచయాలకు మా ఇంటికి వచ్చి అడిగే మీకు కూడా ఉంది. ప్రతి ఒక్కరికి మాకు ఆహ్వానించండి, మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి చేసి మీకు చూపిస్తామని చెప్పి జనసేన తరపున, పవన్ కళ్యాణ్ తరపున మీకు అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు కల్పిస్తామని. మరి ఆవిడ మీద అలా నమ్మకం మీకు చేస్తాం. మనైతే మాకు పక్క ఫుల్ నమ్మకం ఉంది. మాకు అన్నీ చేస్తుందని మాకు నమ్మకం ఉంది. మత్స్యకారులకి కానీ, మన తర్వాత రైతులకు కానీ, తర్వాత విద్యార్థులకు కానీ, తర్వాత నెక్స్ట్ అలాగే చిన్న చిన్న పనులు కానీ, కూలి పనులు చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కల్పిస్తుందని చాలా నమ్మకం మాకు ఉంది. ఇప్పుడు ఆవిడ రాజకీయంలో రాకముందే 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఆవిడే రాజకీయంలోకి వస్తే 5-10,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఆవిడకు ఉంది. కాబట్టి మా ఆవిడని గెలిపించే కోరిక బాధ్యత మాకు అందరికీ ఉంది కాబట్టి కోరుకుంటున్నాం. గాజ్ గ్యాస్కి ఓటేసి గెలిపించాలని మా అందరూ బాధ్యత. జై జనసేన, జై జనసేన. ఎక్కడి నుంచి వచ్చారు? చింతపల్లి, పోస్పురం మండలం చింతపల్లి గ్రామం. ఏంటి సార్ ఎలా ఉంది ఇక్కడ? ఎవరికి అవకాశాలు ఉన్నాయి? అయితే ఇక్కడ బొడగొండ అప్పలాడు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. జనసేన పార్టీ మాధవలోకం గారు అయితే అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఆవిడ అందుబాటులో ఉంటుందో మనకి న్యాయం చేస్తారు? ఆవిడైతే పారిశ్రామికవేత్తగా ఆవిడ చదువుకుంది. ప్లస్ ఒకటి మన అందరికి కూడా అంటే ప్రతి విలేజ్ కూడా టచ్ చేసి ఎవరు అంటే విలేజ్లో
ప్రతి వారి కష్టాలు తెలుసుకున్న ఆవిడే ప్రతి విలేజ్ కూడా టచ్ చేసి ఈ రోజున ప్రతి ఒక్కరు విలేజ్లో ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఎటువంటి మనం ఎలా చేయాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలి, మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయాలనే కోణంలో ఆవిడ ప్రతి ఊరు కూడా పర్యటించి ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఆవిడ ఓట్ బ్యాంక్ ఆవిని అత్యధిక మెజారిటీతో గెలుస్తారనేసి మా నమ్మకం. ఇక్కడ లోకల్గా మనం ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపించింది 5 ఏళ్ళు? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే పనితీరు అయితే దోచుకున్నారు. ప్లస్ అంటే మన కొండలు ఎలా దోచుకుంటారో కొండలు కూడా కనీసం కొండల్ని చెరువుల్ని ఆక్రమించి దోచుకున్నారు తప్ప గ్రామంలో కనీసం ఒక్కరోజు కూడా వచ్చే దాఖలాలు కూడా లేవు. ఎటువంటి ఆయన వల్ల ఏం ఉపయోగం జరగలేదు. ఆయన వల్ల ఒక్క శాతం కూడా ఆ జగన్ బటన్ నొక్కడం తప్ప ఈ ఎమ్మెల్యే అయితే విజయనగరం దాటి ఒక్కరోజు వచ్చేయడానికి దాఖలాలు కూడా లేవు. నియోజకవర్గానికే కనిపించదు. ఈ నియోజకవర్గంలో ఆయన కూడా పెళ్ళిళ్ళకో పేరెంటగలరు తప్ప ఒక్కరోజు కూడా కనీసం ప్రజలు ఏంటి ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, కనీసం గ్రామ స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు, గ్రామ స్థాయిలో ఎలా బాధపడతారు. మా అమ్మగారు బస్సు యాక్సిడెంట్ చనిపోయారు ఇక్కడ పేరాపురం హైవేలో. కనీసం వైఎస్ఆర్ బీమా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్రభుత్వం. మన జిల్లాలో దాదాపుగా 30 కుటుంబాలు ఉన్నాయి. అలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు భరోసా అందక అంటే 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలి కదా, ప్రభుత్వం ఆదుకోవాలి కదా, కనీసం ఆదుకోలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎలా ఓటేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు కూడా బటన్ నొక్కడే తప్ప అభివృద్ధిగా ₹1 కూడా ప్రభుత్వం అభివృద్ధి లేదు. చెప్తున్నా వైఎస్ఆర్ బీమా చాలు, అతనికి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం. ఎలా అనిపించింది? 5 వేల పరిమాణం ఏముంది సార్, ఏమీ లేదు. ఏంటంటే 5 వేల పరిమాణం ఎవరికి ఉందంటే కొత్త బ్రాండ్లకు ఉంది. ఏంటంటే ఇదేదో ఈ బ్రాండ్తో కొంతమంది తాగిన చచ్చిపోతారు, కొంతకాలం వెళ్తాంటే ఎండాకాలం ఎలా ఇట్టి ఇలా పడిపోతుంటే అలాగా. అస్సలు ఏం బాగాలేదన్న. ఏంటంటే ఒక ఉద్యోగాలు లేవు, మేమే మా డిగ్రీలు చేసి ఈ పనులు చిన్న పనులకి వెళ్తున్నాం. ఈ పనులుకుంటే ఆ పనులకి అనుగుణంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ షాపులు తీసేద్దాం అన్నారు కదా గవర్నమెంట్, మద్యం నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, బెల్ట్ షాప్ కూడా తయారయ్యాయి. కనీసం ఈ అధికారం కూడా ఈ రాష్ట్రం కూడా పట్టించుకోవట్లేదు. మళ్ళీ వస్తే ఏంటి ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? జగన్మోహన్ అంటే రావణాసుడు గుడ్ల కింద అడుక్కుని తినాలి సార్. మళ్ళీ వస్తే గుడ్ల కింద ప్రతి ఒక్క చదువుకున్నారు కూడా అడుక్కుని తినాలి. బాబు నాకు ఎంత ఇవ్వను బాబు ఎంత ఇవ్వను బాబు అడుక్కుని తినాలి. ఇప్పుడు కూడా ఒక దీనిలో అంటే ఎవరు ఓటేయరు. ఈ రోజు నిన్న అభివాదం చేసుకుని వెళ్ళిపోయాడు తప్ప ఒక స్పీచ్ లేదు, ఒక మొక్క లేదు, తొక్క లేదు, అక్క చెల్లమ్మని కూడా లేదు. కనీసం దారిని వెళ్ళిపోయాడు. బస్సులేమో ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు ఖాళీ చేశాడు. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కనీసం ఇలాంటి సీఎం మరి ఓటు వేయమని చెప్పి అందరూ కూడా ఈ జనాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రీతిలో వస్తారు, ఏ స్థాయిలో వస్తారని. ₹1 కూడా ఎవరు తీసుకోకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వారు తప్ప 200, 300 అమ్ముడుపడిన వాళ్ళు యువకులు 5 కాలు. ఎలా ఉంది సార్ ఈసారి ఇక్కడ జనసేన అడావుడి కనిపిస్తుంది? రేపు పొద్దున ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దంటారు మరి? వన్ సైడ్ వారు ఇందులో వార్డు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదని డౌట్ అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారి మాటే జయం. నియోజకవర్గంలో ఆశవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా బాధపడినా చంద్రబాబు మాటే శిరోధ్యాయం ఆయన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడవసరం లేదు. వన్ సైడ్ వారు అవుతుంది. మేడం గారు 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. దీన్ని ఎవరు కూడా ఆపలేరు, ఇది కన్ఫర్ము. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రోజులు దగ్గర పడ్డాయి. వాడు చేసే అన్యాయాలు కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో దుర్భాషలు అన్నీ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఆడే మాటలు, మినిస్టర్ ఆడే మాటలు అన్నిటికీ రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళు ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకొని అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళ పరిపాలన ఎంతకంటే చెత్త పరిపాలన నా పుట్టి నేను ఇప్పటికీ 4వ సీఎం చూస్తాను. ఇంత దరిద్రమైన సీఎం నేను ఎప్పుడు చూడలేదు. నేను 2 స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దరిద్రమైన సీఎం ఇంతవరకు నేను చూడలేదు. మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ వస్తే ఉరేసుకోవడం తప్పితే ఇంకోటి లేదు. హత్యలు మాత్రమే ఉంటాయి, యువతకు ఉద్యోగాలు రావు. ఈ 10,000 వేసేదాంట్లో కరెంటు బిల్లులు మీద పెట్రోల్ అన్నిటి మీద లాక్కొని జనాలు మోసం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లేకపోతే హత్యలే జరుగుతాయి. ఇక్కడ లోకం మాధవి గారి మీద ఎలాంటి నమ్మకం ఉంది? ఆవిడ కంపెనీలు కానీ ఇంకోటి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటుంది కదా. లోకం మాధవి గారు అనేవారిది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆవిడ బాగా ప్రొఫెషనల్ అన్ని రకాల చదువుకున్న వ్యక్తి. ఆవిడ అన్ని రకాల ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆవిడ మీద అయితే మన నమ్మకం ఉంది. నమ్మకం గెలిపిస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పించి యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్న నమ్మకం ఆవిడ మీద ఉన్నాం. ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి. విదేశాలతో ఆవిడకి సంబంధాలు ఉన్నాయి. కంపెనీలు తెచ్చి అన్ని నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఆయన మీద బలమైన నమ్మకం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా మంచి వ్యక్తి, స్వార్థం లేని పరుడు కాబట్టి ఆయన మాట ఈవిడ మాట సరోదయం ఉండి ఈవిడ క్యాబినెట్లోకి వెళ్ళి కూడా రేపు రాష్ట్రంలో కూడా మినిస్టర్ అవుతుంది. రేపు నియోజకవర్గంకి అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. సార్ యువతకి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా మీ నెల్లిమర్లలో? మా నెలమల్ల సార్, నా పేరు దుర్గా ప్రసాద్ సార్.
లోకం మాధవి గారు మన సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి మన నెల్లిమర్ నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్మూలించి ప్రతి ఒక్క గ్రామంలో చదువుకున్న వ్యక్తులు, డిగ్రీలు చేసిన వ్యక్తులు వాళ్ళని పై దేశాలు పోకుండా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని మన నెల్లిమర్ నియోజకవర్గంలో ఉంచి వాళ్ళకి ఉద్యోగోపాధులు ఇవ్వాలని అనుకుంటున్నారు మేడం. ఆవిడకి అంత అసలు అవసరమే లేదు, అసలు రాజకీయాలు తిరగాల్సిన అవసరమే లేదు. ఎందుకు దిగిందంటే మన నెల్లిమర్ నియోజకవర్గంలో మన తెలుగువాడి ఉన్న దమ్ము అమెరికాలో ఎవ్వడికి లేదు. మన తెలుగు వాళ్ళు ఉన్న మైండ్ పవర్ అమెరికాలో ఎవరికీ లేదు, ఏ దేశంలో లేదు. మన తెలుగు వాడిని ఎందుకు పై దేశాలకు పంపించాలి, ఎందుకు పక్క దేశంలో పంపించాలని మన లోకం మాధవమ్మ ఇక్కడే మన ఉద్యోగాలు ప్రతి ఒక్కరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఎవరిని నిరుద్యోగులుగా ఉండకన్నా ప్రతి ఒక్కరిని ఎవరెవరు చదువుతారో ఎవరెవరు చదవట్లేదు ప్రతి ఒక్కరిని చదివిన వాళ్ళందరినీ బాగా తీసుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే మన వ్యవసాయ ఉంటాయి పరికరాలు ఉంటాయి, ఆ వ్యవసాయ పరికరాలు చేసి వాటిని కంపెనీలు చేయించి వాటిల్లో కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళని అందులోకి తీసుకెళ్లాలని మేడం ముఖ్య లక్షణం. ఆవిడకి ఎందుకండి రాజకీయాలు, ఎందుకు ఆవిడకి? వీళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఎందుకు రాజకీయాలు? సాఫ్ట్వేర్ కంపెనీలు కూర్చుంటే చాలు, ఏసీ రూముల్లో కూర్చుని ఉంటే చాలు. ఆవిడ ప్రతి ఇంటింటి తిరిగి ప్రతి గడపకి తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి మీకు మంచి చేస్తాను. అక్కడ ఆ పవన్ కళ్యాణ్, ఇక్కడ ఈ లోకం మాధవమ్మ. అక్కడంత ఆ పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీగా ఉంటారో ఇక్కడ ఈ లోకం మాధవమ్మ అంత నిజాయితీ. ప్రతి ఒక్కరింటి తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకొని ఇప్పుడే గెలవక ముందు రోడ్లు వేస్తుంది. గెలవక ముందు ఎవరు వేస్తారు సొంత డబ్బులు తీసి? అక్కడ పవన్ కళ్యాణ్ రైతులకి ప్రతి ఒక్కరికి చేయలేక చనిపోతే 1,00,000 రూపాయలు, రైతు నష్టపోతే 50,000, ఎవరికైనా వాళ్ళతో తిరిగిన వారికి జనసేన నాయకులు ఎవరికైనా తిరిగిన వాడికి యాక్సిడెంట్ అయితే 5 లక్షలు. సరే అంటే ఈసారి గెలిస్తే మీకు అండగా ఉంటుందని నమ్మకం ఉంది ఆవిడ? గెలిస్తే కాదు, గెలవకపోయినా లోకం మాధవమ్మ మాకు అండగా ఉంటది. గెలిచినా గెలవకపోయినా గెలవట్లేదు పక్కా 50,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తుంది పక్కా. జనాలు చూస్తే మీకు తెలుస్తుంది సార్, మీకు చెప్పవసరం లేదు. ఎలా ఉంది ఇక్కడ ఈసారి జనసేన హడావుడి ఇక్కడ కనిపిస్తుంది వారాహి దగ్గర, కానీ బయట ఓటు దగ్గర ఎలా ఉంటుంది అంటారు? వారాహి దగ్గర జనం చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటేసిన చాలు బంపర్ మెజారిటీ వస్తుందనే క్లారిటీ క్లియర్గా కనబడుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మనకి చెప్పొచ్చేది ఏంటంటే మన నెల్లిమర్ నియోజకవర్గంలో 2019కి ముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ సమస్యలు అయితే మేము తీరుస్తాము, మీకు అభివృద్ధి చూపిస్తామని చెప్పేసి మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత ఎమ్మెల్యే బడుగుండ అప్పలాడు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రతి సమస్య ఫర్ ఎగ్జాంపుల్ మా సారిపల్లి గ్రామంలో తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ఉంది. చూసుకుంటే కనుక తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. ఇంతకుముందు ఎలా ఉందో ఎంతకన్నా అధ్వాన పరిస్థితిలో ఉంది. అట్ ద సేమ్ టైం మాకు నిరాశలకు ఇస్తా అన్న ప్యాకేజ్ విషయంలోనైతేనేంటి, వాళ్ళకి ఇస్తా అన్న హామీల విషయంలో అయితేంటి కించిత్తు పట్టింపు లేకుండా, పైగా అసలు ఏంటి అని సబ్జెక్టు కూడా అవగాహన లేని వ్యక్తిలాగా ఆయన మాట్లాడడం అనేది విడ్డూరం. అలాంటి సమస్యలు, అలాంటి వ్యవహారం కలిగిన, అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అని మేము అందరం కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, May 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మా కసిని ఏదైతే ఇప్పుడు సైకిల్ కాదు, ఇప్పుడు మనకి గాజు గ్లాస్ ఇచ్చారు. మనకి జనసేన కూటమి అభ్యర్థి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు, లోకం మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. ఆ గాజు గ్లాస్ మీద ఎప్పుడు మనము ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు వైసీపీకి ఓటేసిన వైసీపీ కార్యకర్తలుగా పిలువబడ్డ వ్యక్తులు కూడా ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ వస్తే కనుక మేము గాజు గ్లాస్ మీద ఓటు వేసి ఆయన మీద ఉన్న వ్యతిరేకతను చూపిద్దామన్నంత ఆసక్తితో మాధవ్ గారి మీద ఎలాంటి నమ్మకం ఉంది? ఆవిడ కంపెనీలు తీసుకొస్తానంటున్నారు కదా, నమ్మకం ఉంది ఈసారి ఆవిడకి ఓటు వేయడానికి? సార్ అంటే ఒకటి సార్, నెల్లిమల్ నియోజకవర్గం చాలా అదృష్టం చేసుకుందని అనాలి. ఎందుకంటే ఒక విద్యావేత్తని, ఫస్ట్ టైం ఒక విద్యావేత్తని, విద్యాధికురాలని, విద్యా ప్రదాతని మనం ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకోబోతున్నాం. ఒకటి. సెకండ్ థింగ్, ఆవిడ సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ రంగంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో అయితే రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు, ప్రపంచ పటంలో నిలబెట్టారు, ఏ విషయంలో ఐటీని అభివృద్ధి చేసి నిలబెట్టారో ఆయన విజన్కి అనుగుణంగా ఆయన విజన్కి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే
క్యాండిడేట్ ఎవరైనా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నారంటే అది లోకం మాధవి గారు అని చెప్పొచ్చు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనము నెల్లిమర్ల నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉంచడం అనేది మన నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టం అని భావిస్తున్నాము. ఆవిడ డెఫినెట్గా మంచి పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు అయితేనేంటి, విద్యా వ్యవస్థనైతేనేంటి, యువతనైతేనేంటి, అదేవిధంగా రైతు మత్స్యకారులు అయితేనేంటి, వీళ్ళందరినీ కూడా ఒకే ఘాటిన అందరినీ కూడా అభివృద్ధి చేసేదానికి ఆవిడ కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఆవిడ చెప్పడము, ప్రతి మీటింగ్లో కూడా ఆవిడ ప్రస్తావించడము, అదేవిధంగా ఇప్పుడు ఇంటింటికి కుళాయి నీటి సమస్యను తొలగిస్తానని చెప్పేసి ఆవిడ బకెట్లు కూడా మనకి ఉదాహరణగా ఇవ్వడము, ఇవన్నీ జరిగినాయి. ఆవిడ ఒక విజన్తో ఉన్నారు. ఆవిడ ఈరోజు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆవిడ అఫిడవిట్లో ఆవిడ ఆస్తిని చూపించే ఆస్తిని, అది వైట్ మనీని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆవిడ సంపాదించాల్సిన అవసరం ఆవిడకి లేదు. ప్రజాసేవ చేసేదానికే వచ్చారు, ప్రజాసేవ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే విజన్తో ఉన్నారో ఆ అభివృద్ధిని ఏదైనా చేద్దాం అనుకున్నా దానికి తగ్గట్టుగా ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానికి నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు ప్రతి ఒక్కరికి ఉంది. అది కన్ఫర్మ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి అయితే అప్పుడు జగన్ మీద ఎంత ట్రెండ్ హ్యాపీగా ఉండేదో ఇప్పుడు జగన్ మీద యాంటీ ఉంది. అందులో 3 కూటమిలు కలిశారు కనుక ఈసారి లోకం మాధవ్ గారు బంపర్ మెజారిటీతో పక్కాగా గెలిచారు. 1,00,000 ఓట్లతో గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏంటంటే ఎలా ఉంది 5 ఏళ్ళ పరిపాలన, ఎలా అనిపించింది? పరిపాలన ఏంటంటే లోకం మాధవ్ గారు శాస్త్రవేత్తంగా కంప్యూటర్స్ అవి బాగా డెవలప్ చేశారు. రెండోది ఉద్యోగులు వస్తాయని ఆశ ఉంది. రెండోది ఏంటంటే ఈసారి పక్కా 100% 1,00,000 ఓట్లతో మెజార్టీ పక్కాగా గెలిచారు. జగన్ అంటే చాలు ఓటు అంటే ఎందుకు లేదు బాబు, 5 సంవత్సరాలు తిన్నాడు బాబు వేస్ట్ అని చేత ఈసారి టీడీపీ గెలుచుకుంటే మంచిది అని జనాలు అందరిలో ఒకటే ఊపు వచ్చింది. ఈసారి 100% బంపర్ మెజార్టీతో లోకం మాధవ్ గారు గెలుస్తారు. నెల్లిమర్ల ఎప్పుడు కూడా తిరగలేని టీడీపీ. సో దాంతో ఈ కూటమితో ఇంకా మెరుగైన ఛాన్సెస్ మన ప్రీతమైన నాగలోకం మాధవ్ గారికి ఉన్నాయి. సో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైతే ఉందో మన వైసీపీ లీడర్ బడకొండ అప్పలనాయుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అన్యాయంగా చాలా పేద ప్రజలకి భూ కబ్జాలు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా మా గ్రామానికి వచ్చినట్లయితే మాకు ప్యాకేజ్ అనేది, అంటే మాది ఒక ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. సో మాకు స్పెషల్ పిఏఎఫ్ ఇస్తానని చెప్పి మాతో గత ఎలక్షన్లో మొత్తం మా ఊరన్నీ ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్లేట్ తిప్పారనమాట ఆయన. సో మేమేమైనా గట్టిగా అడిగితే ఏదో ఒక పేటలో ఎక్కడొక్కడ మేము ఓట్లు కొనుక్కుంటాం తప్ప మీకైతే న్యాయం చేయము అనే కళాఖండిగా చెప్పడం జరిగింది మొన్న మేము అడిగితే. సో మమ్మల్ని అయితే ప్యాకేజీ రూపంలో ఆయన అన్యాయం చేశారు. సో ఈసారి మేము ఈ కూటమితో మా ఓటుని ఉపయోగించుకొని ఆయనకి తగిన బుద్ధి చెప్తాం. అయితే మేడం గారు చెప్పింది ఏంటంటే, మాకు మేడం గారు వస్తే మాకు ఐటీ పార్క్ తెస్తారన్నారు. ఐటీ పార్క్ అంటే ఇంచుమించు ఒక 50 కంపెనీలు తెస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు మేడం గారు. తెస్తామని నమ్మకంతో ఉన్నాం. మేడం ఇంకా పక్కా ఓటేస్తాం, జనసేన గెలిపిస్తాం పక్కాగా. నమ్మకం ఉందా ఆవిడ మీద? పక్కాగా అండి, 99% పక్కా గెలుస్తుంది నమ్మకం ఉంది. 5 ఏళ్ళు ఏమన్నా జగన్ గారు గవర్నమెంట్ మీ ఊర్లో అభివృద్ధి, మీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి? జగన్ గారికి అయితే మాకు నమ్మకం లేదండి. మా ఎమ్మెల్యే గెలిపించాం, లాస్ట్ మేము గెలిపించాం. అతను మాకు వచ్చిందిలే చేసింది ఏం లేదండి. మా నమ్మకం లేదు. మేము పక్కాగా జనసేన గెలిపిస్తాం నమ్మకం మాకు ఉంది. గెలిపిస్తున్నారు జనసేన గెలిపిస్తాం. జనప్రపంచనం ఈ రోజున్న పరిస్థితి ప్రకారంగా ఇక్కడ జనసేన మేడమ్మ గారు సుమారు 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. 4 మండలాల్లో విపరీతమైన వ్యతిరేకత ఎమ్మెల్యే మీద, పార్టీ మీద, వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నారు. అలానే తెలుగుదేశం సూపర్ 6 ప్రవేశపెట్టింది కనుక ఆ సూపర్ 6 కూడా ఆకర్షితులై ఈరోజు కోకొల్లలుగా జనం ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా నెగ్గుతాం. అన్ని బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు ఏకమై కోఆర్గనైజేషన్గా వెళ్తుంది. ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన ఎలా అనిపించింది 5 ఏళ్ళు? ఎమ్మెల్యే మీద బాగా వ్యతిరేకత ఉందండి ప్రజల్లో. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడని, గ్రానైట్ అని, వ్యాపారాలని వాళ్ళ కార్యకర్తలే, వైసీపీ నుండి ఉన్న కార్యకర్తలే చెప్తున్నారు అన్నమాట. వైసీపీ నుండి ఈరోజు జాయినింగ్స్ రోజు గ్రామాలు మండలాలు తరలి వచ్చి మేము స్వచ్ఛందంగా వస్తాం, మేము మీ పార్టీలోకి వస్తాం, మేము మీ పార్టీలోకి వస్తామని చేరడం జరుగుతుంది. సార్ మీరందరూ ఒకటే? మేమందరం ఒకటేనండి. కానీ ప్రభుత్వం మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. తర్వాత లోకల్ ఎమ్మెల్యే మీద మాత్రం చాలా పూర్తిగా వ్యతిరేకం ఉన్నది. గవర్నమెంట్ మాత్రం కంపల్సరీ చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద మొత్తం మీద అందరికీ మంచి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కాదు, ఈ ప్రభుత్వాన్ని, ఈ దొంగ ప్రభుత్వాన్ని
ఎలాగైనా గద్దె దించాలి, అరాచక ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలి అనేసి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఓటర్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఈ 40,000 కాదు 50,000 మెజార్టీ వచ్చినా సరే మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. జనసేన 3 పార్టీలు కలిసి నీకు ఉమ్మడి అభ్యర్థిని ఎక్కువ మెజార్టీతో మేము అందరం గెలిపించడానికి సిద్ధహస్తులు అయిపోయారు. అతను మాత్రం సిద్ధంగా బయటికి వెళ్ళడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి రెడీగా. ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారి పరిస్థితి పిలిచినా రావడం లేదు, డబ్బులు ఇస్తామన్నా రావడం లేదు. చాలా మంది ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. అందు గురించి ఏంటంటే పూర్తి మెజార్టీతో మా అభ్యర్థి లోకం మాధవ్ గారి పూర్తి మెజార్టీతో 50,000 లక్ష మెజార్టీతో వచ్చినా సరే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈసారి మాకు లోకం మాధవ్ గారు వస్తారనేసి మాకు దీనిగా ఉంది. ఏంటి నమ్మకం ఉందా ఆవిడ మంచి చేస్తారని? మంచి చేస్తారని నమ్మకం ఉంది. గత ఎలక్షన్లో బడగొండ అప్పయ్య గారిని చూసాము, అంతా రౌడీ రాజ్యం అయిపోయింది అది అంటున్నా. మరి మాకు ఇష్టం లేదు అతను. అంతే ఈ మేడం గారు వచ్చారు, ఆవిడ మీద ఏదో అభిమానం ఉండి ఆవిడ మాకు ఏదో మంచి చేస్తారనేసి కోరుకుంటున్నాము. గెలుస్తారండి, 50,000 ఓట్ల మేడతో గెలుస్తారు, గెలిపిస్తాం కూడా ఉన్నాం. మాకు ఇవ్వలేదండి బస్సులు. మరి 6 మటుకు రోడ్డుకి వెళ్ళిపోతాను జగన్ బస్సులో. మాకు ఒక బస్సు లేదా, ఒక ఆటోలకి ఎంతమంది జనం వస్తే బస్సులో అయితే ఇంకెంతమంది జనం వస్తే చూడండి సరే. పెద్ద జగన్మోహన్ పెద్ద దొంగ. ఏస్టండి ఎందుకో అమ్ముకు తెంగడమే అంటున్నా. మళ్ళీ వస్తే పరిస్థితి రావణ కష్టం అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా దారుణంగా ఉంది. అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా అన్ని రంగాల వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? లేదండి జగన్బాబు తెలీదు మాకు ఏకంగా చంద్రబాబు వస్తే మెరుగు. జగన్బాబు వస్తే మొత్తం దోల తీసి సొగ్గినాడు. ఇప్పటికే మనుషులు చాలా మందిని తీసినాడు, ఇరుపుతాడు మొత్తం చూసేస్తాడు. ఇప్పుడు ఏం మంది బ్రాండ్లు ఇచ్చాడు? దిక్కున మంది వచ్చి మమ్మల్ని చాలా మంది నాగినాడు. మా బాబు రావాలా చంద్రబాబు రావాలా సరైన మంది తెలుసా? మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి మళ్ళీ జగన్ వస్తే ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ అడుగు తిని రోడ్లు అడుగు తినాలి, రోడ్లు జగన్ వచ్చాడా మళ్ళా మామూలు ట్రైనింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయి సెంటర్కి. మరి అందరూ వెళ్ళిపోయి చేస్తే ఎరుపు మంది చూసేస్తాడా? ఏడు చేస్తామా? ఈ దిక్కుమల మందులు తెచ్చి మమ్మల్ని తీసాడు. చాలా మంది నేవరం తీసినాడు, మమ్మల్ని తీసినాడు, ఇసుకలు దించినాడు. ఇక్కడ పిల్లని దాని ప్రభుత్వం ఎందుకు అయి ప్రభుత్వం పర్లేదు. మరి అందరూ దిగుతారు, మా దిగు తప్పడం కదా. అంటే మా చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా రైతులు శుభ్రంగా ఉంటారు, శుభ్రంగా రైతు పద్ధతి శుభ్రంగా నడుస్తుంది, నేద పేద శుభ్రం బతుకుతారు. ఇక్కడ అభివృద్ధి అని జరిగింది 5 ఏళ్ళు. ఏ అభివృద్ధి? మొండ వయసు జరిగింది ఇక్కడ. మొండగడికి వెళ్ళి సొల్ల కోచుకుని గడికి వెళ్ళిపోతాను. మొండ వయసులో జరిగింది ఇక్కడ. ఏడుపు ఇక్కడ సొల్ల జరిగింది ఇక్కడ. జగన్ వచ్చినప్పుడు మమ్మల్ని జగన్ వచ్చినప్పుడు జనాలు ఎందుకు రాలేదు? ఎందుకు వస్తారా? నవ్వుడు పక్కడిపోయింది, మరి తొక్కడిపోయింది. ఎందుకు వస్తారా? మరి చేసిన పరిపాలన మంచిది. ఎలాగొస్తారు జనం? ఇక్కడ బొక్కబడిందంటే బొక్కబడతాడు కొడుచుకొని బొక్క. ఇంత ముందు కోరికత్తరు పొడిపించుకోండి, అప్పుడే బొక్క. ఇదే బొక్క. ఆడి ఎవరు కూడా బొక్క, ఆడని కూడా చెప్తాండే బొక్క. చెప్తా ఎక్కడికి కేంద్రానికి ఇచ్చేస్తాం మామ, నీకేమైనది. ఈసారి రాడంట మరి జగన్? ఈసారి వచ్చాడుగా అయితే పెళ్లి పోతున్నారు. రాదా సంచకించుకున్నారు రాదా. ఇక్కడ ఎవరు గెలుస్తారు? నెల్లిమర్ల మాది నోకమాత ఇచ్చేస్తాం మామ. దర్జాగా గెలిపిద్దాం. గెలిపించకపోతే ఏమవుతుంది? నిజాలు చెప్తాము, గెలిపించిపోతాము. గెలిపించకపోతే పరిస్థితి మీ పరిస్థితి? వస్తే ఏమంటుందంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ క్యాడెట్ ఒకరిక్కడ అభివృద్ధి ఉండదు, ఏముండదు. ఏదైనా ఉంటే దోచుకోవడమే. ఇక్కడ మొత్తం నియోజకవర్గంలోనూ అంతా కూడా కొండలు ఇసుకలు అన్ని దోచుకోవడం, ఇలాగా కుటుంబం ఒక వృత్తి వ్యాపారంగా చేశారండి.
ఒక నియోజకవర్గ అభివృద్ధి లేదు. ఒక ఏ పర్సన్ అయినా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వెళ్తే ఒక ఉద్యోగం లేదు. ఏదైనా అంటే ఒక రికమెండేషన్ రెఫరెన్స్ కానీ ఎవరికైనా ఒక 70% కంపెనీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 8 కంపెనీలు ఉన్నాయి. ఎవరికైనా ఒక స్థానికంగా ఒక ఎమ్మెల్యే ఒక రెఫరెన్స్ ఇవ్వమంటే ఒకటి కూడా ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఒక రెఫరెన్స్ ఇవ్వమంటే లోకల్ వాళ్ళకి ఎక్కడ కూడా సపోర్టింగ్ లేదు. నాన్ లోకల్ తెచ్చుకుంటే లోకమాధవ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు యువతకి? ఆవిడ భరోసా ఇస్తుందండి. ప్రస్తుతానికైతే గెలిస్తే తర్వాత తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి భరోసా ఇస్తుంది. ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్గా స్థానికంగా ఇక్కడ ఎంతమందికి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి, ఏమన్నా ఐడియా ఉందా ఆవిడ వల్ల? మిరాకిల్ సాఫ్ట్వేర్ ఇప్పుడు వరకు అయితే మెరాకిల్ సంస్థలు తప్ప అన్ఎంప్లాయీస్కి అదర్ కంపెనీలో అయితే రిఫరెన్స్ ఇప్పుడు వరకు ఆవిడ ఎక్కడ చేయలేదండి. తదుపరి నిర్ణయం వాళ్ళ కంపెనీలు అయితే మన లోకల్ స్థాయిలో క్యాంపస్ స్టూడెంట్ మెరాకిల్ ఇంజనీర్ బీటెక్ చేస్తున్నారండి. ఒక ఫ్రెష్ క్యాండిడేట్స్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేస్తున్నారు, బీటెక్ ఎంటెక్ ఉద్యోగాలు అయితే వస్తాయండి. అంటే అధికారంలో లేకుండానే ఉద్యోగాలు ఇప్పిస్తుంది. కొన్ని ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది కదా. నెక్స్ట్ టర్మ్ అంటే ఎలా ఉంటుంది అనేది అంటే గెలిస్తే కొన్ని లోకల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్గా ఒక కంపెనీలో రెఫరెన్స్ ఇప్పించి నేను స్థానికంగా ఒక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తానంటుంది ఆవిడ. వస్తాయి అంటావు మరి ఆవిడ ఉంటే? వస్తాయండి. ఎందుకంటే ఆవిడకే మరి మిగతా ఇండస్ట్రీలో మిగతా అదర్ దేశాల్లో కూడా కొంచెం నెట్వర్క్ ఉంది కాబట్టి తేగలదండి. కంపెనీలు అయితే ఐటీ పరిశ్రమ కూడా తెచ్చేసి ఇతర అందరితో ఒప్పందం పడి ఏదైనా తెచ్చేసి ఒక స్థానికంగా ఒక డిగ్రీ కొన్ని ఎంటెక్ బీటెక్ ఏదైనా స్టూడెంట్స్కి ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో కదా ఉపాధి కల్పిస్తుందండి ఆవిడైతే. ఎందుకంటే నమ్మకం ఉందండి, నమ్మకం అయితే ఉన్నదండి. దానికి మేము కట్టుబడి అందరూ కూడా యువత అందరూ కూడా సహకరించి ఓట్ బ్యాంక్ అంతా సహకరించి ఓట్ బ్యాంక్ వేసి గెలిపిస్తారనేసి కోరుచున్నామండి.